Hello friends, very good morning. Welcome to daily vocabulary from the Hindu. So ఇవాల్టి idiom light at the end of a tunnel. Light at the end of the tunnel. దాని అర్థం ఏంటి? Hope of finding a solution టు ఏ డిఫికల్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక టన్నెల్లో వెళ్తున్నారు అనుకోండి, మీరు ట్రైన్లో కానీ వెళ్ళేటప్పుడు చాలాసార్లు టన్నెల్స్ గుండా వెళ్తూ ఉంటారు. సో చాలా చీకటిగా ఉంటుంది. సో చీకటి డిఫికల్ట్ ప్రాబ్లం మీరు కంపేర్ చేసుకోండి. సో మరలా లైఫ్ లాంగ్ మనం టన్నెల్లో ఉండిపోతామా? దెర్ ఈజ్ ఆల్వేస్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఎండ్ ఆఫ్ ది టన్నెల్లో మనకి లైట్ వస్తుంది. లైట్ ఇండికేట్స్ హోప్, మళ్ళీ వెలుగులోకి వెళ్తున్నాము. అలాగే ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా ఏదో చిన్న హోప్ కనిపిస్తుంది, మళ్ళీ మనకి ప్రాబ్లం నుంచి బయటపడేసే హోప్ అనమాట. అలాంటి దానికి మనం లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్ అంటాం. సో టన్నెల్ ఇండికేట్స్ చీకటి, చీకటి ఇండికేట్స్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, అండ్ లైట్ ఇండికేట్స్ హోప్ ఆఫ్ ఫైండింగ్ ఏ సొల్యూషన్ లేదా వెలుగు, కష్టాల్లోంచి బయటపడేసేది అని అర్థం. ఎగ్జాంపుల్ చూడండి, జాబ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఆఫర్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్ ఫర్ ద లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయిడ్. ఎప్పటి నుంచో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి జాబ్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఒక హోప్ కలిగిస్తున్నాయి. దే ఆర్ ఆఫరింగ్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. దే ఆర్ ఆఫరింగ్ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఇది మీనింగ్ అమ్మా. సో దీని మీద మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలిసిందే, ది ఫ్లాగ్షిప్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే ఒకే ఒక్క కోర్స్. సో ఈ కోర్స్ మీకు 31st డిసెంబర్ లోపు జాయిన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫీజుకి మీరు జాయిన్ కావచ్చు. 1st జనవరి నుంచి ఫీజులో మార్పులు ఉంటున్నాయి. అన్ని కోర్సులకు కూడా ఫీజులు మారుతున్నాయి. మీరు సీసాట్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో, ఆర్బీఐ, గ్రేడ్ బి, క్యాట్ ఇన్ఫినిటీ ఏదన్నా తీసుకోండి, అన్నింటిపైన కూడా 2000 రూపీస్ పెరుగుతుంది ఫీజు. సో 31st లోపు అంటే రేపటిలోగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్న ఫీజు అనేది వ్యాలిడ్. ఎస్పెషల్లీ ఇదంతా మనకి డిసెంబర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రైస్లు ఇవన్నీ కూడా ఎల్లుండి నుంచి ఫీజులు మారిపోతున్నాయి. ఈవెన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఫీజు కూడా పెరగబోతోంది. ఎంత పెరుగుతుంది అనేది నేను జనవరి 1st మీకు చెప్తాను. బట్ ఐ రికమెండ్, ఎవరైనా సరే ప్లాన్ చేస్తూ ఆలోచిస్తూ ఉండిపోయే వాళ్ళు ఇప్పుడే వచ్చేసేయండి. 1st జనవరి వరకు వెయిట్ చేయకండి. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి టు కమ్ ఇమీడియట్లీ. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్స్. ఈ షార్ట్ టర్మ్ ప్లాన్స్కి వెళ్ళొద్దు, లైఫ్ టైంకే వెళ్ళండి. ఓకేనా? షార్ట్ టర్మ్ మైండ్ సెట్టే వద్దు నేను కోరుకుంటున్నది. ఇన్ఫ్యాక్ట్ నేను జనవరి 1st నుంచి షార్ట్ టర్మ్ ప్లాన్స్ రిమూవ్ చేస్తున్నాను కూడా. ఓన్లీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవాళ మరి ఫ్రంట్ పేజ్ గమనిస్తే, ఫ్రంట్ పేజ్లో వొకాబులరీ చూడండి. ఇక్కడ ఏం రాశారు? రిమోట్ ఈవీఎం రెడీ టు హెల్ప్ మైగ్రెంట్స్ ఓట్ అవుట్ సైడ్ స్టేట్స్. మైగ్రెంట్స్ అంటే ఎవరు? వలసకి వెళ్ళిన వాళ్ళు, వలస కార్మికులు, వీళ్ళంతా ఉంటారు చూడండి. ఈ వలసకి వెళ్ళిన వాళ్ళు మనం మైగ్రెంట్స్ అంటాం. సో రిమోట్ ఈవీఎంస్ వచ్చాయంట. వలస వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు కూడా బయట నుంచి కూడా ఓట్లు వేయడానికి అవకాశం కల్పించే రిమోట్ ఈవీఎం అనేది రెడీగా ఉంది అని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. సో మీరు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచో మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి ఓటు వేయక్కర్లేదు, దూర ప్రాంతాల నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిమోట్ ఈవీఎం. నెక్స్ట్ మీరు గమనిస్తే గ్రీన్ ఎనర్జీ. ఢిల్లీ గవర్నమెంట్ క్లియర్స్ డ్రాఫ్ట్ సోలార్ పాలసీ. సో డ్రాఫ్ట్ వెర్షన్ ఆఫ్ సంథింగ్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజ్, అంటే ఇంకా ఫైనల్ కాదు. సంథింగ్ దట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకా పూర్తి కాలేదు. సో సోలార్ పాలసీ ప్రిలిమినరీ వెర్షన్ చూశారు, మీరు ఏమైనా మార్పులు చేర్పులు చెప్తే మేము ముందుకెళ్తామని చెప్పి సబ్మిట్ చేస్తారనమాట. సో ఈ ప్రిలిమినరీ వెర్షన్కి ఢిల్లీ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేసింది. బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, మీరు ఇంకా ఫైనలైజ్ చేయొచ్చు అని చెప్పడం. సో వన్స్ క్లియరెన్స్ వచ్చేది ఫైనల్ కాపీ. సో క్లియరెన్స్ రాకముందు చేసేది డ్రాఫ్ట్ అనమాట. మీరు ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక పోస్ట్ పెట్టి తర్వాత మళ్ళీ పెడదామని ఆగిపోయారు అనుకోండి, అది మీకు చెప్తుంది డిస్కార్డ్ ఆర్ సేవ్ ఇన్ డ్రాఫ్ట్ అని అడుగుతుంది, డ్రాఫ్ట్స్ అని అడుగుతుంది. డిస్కార్డ్ అంటే విసిరిపారేయాలా, తీసేసి ట్రాష్లో పడేయాలా, లేదా డ్రాఫ్ట్స్ కింద సేవ్ చేయాలా. డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి? నువ్వేదో రాస్తున్నావు, పూర్తి అవ్వలేదు పని, సంథింగ్ దట్ ఈస్ అన్ఫినిష్డ్ వర్క్ని, అన్ఫినిష్డ్ థింగ్ని మనం డ్రాఫ్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ గమనిస్తే ఇండియాస్ క్యాడ్ వైడెన్స్ ఇన్ Q2 టు 9-year హై ఆఫ్ 4.4%. క్యాడ్ అంటే అర్థం ఏంటి? కరెంట్ అకౌంట్ డెఫిసిట్. దీని మీనింగ్ ఏంటమ్మా? కరెంట్ అకౌంట్ డెఫిసిట్.
సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వైడెన్స్ ఇన్ Q2లో అది ఏమైంది, వైడెన్ అయింది అంటే అర్థం ఏంటి, ఎక్స్పాండ్ అయింది, పెరిగింది అని అర్థం. దాని మీనింగ్ ఏంటి, పెరిగింది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగింది, 9-year హై ఆఫ్ 4.4%కి పెరిగిపోయింది Q2లో అని చెప్తున్నారు. హర్యానా గవర్నమెంట్ హైక్స్ మంత్లీ ఇన్కమ్ లిమిట్. హైక్ అంటే పెంచడం, హైక్ అంటే అర్థం ఏంటమ్మా, పెంచడం. రైట్, ఇది మీరు గమనించండి. స్పైక్ అనే పదం కూడా మనం చూస్తాం కదా. స్పైక్ అంటే మీనింగ్ ఏంటి, పెరగడం, పెంచడం. డిఫరెన్స్ ఉందిగా రెండింటికి. అంటే ఒకళ్ళు పెంచుతున్నారు, ఒక ఆబ్జెక్ట్. హైక్ అన్నప్పుడు చూడండి పక్కన మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఏంటి పెంచారు అనే మీనింగ్ వస్తుంది. అదే స్పైక్ అంటే చూడండి, కోవిడ్ కేసెస్ స్పైక్స్ అంటారు. కోవిడ్ కేసెస్ స్పైక్, పెరిగాయి. దీనికి ఆబ్జెక్ట్ ఏం లేదు, ఇక్కడ సబ్జెక్టు ప్లస్ స్పైక్, పెరిగింది, పెంచారు. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఒకళ్ళు ఇంకొక దాన్ని పెంచితే హైక్, రైజ్ అనే పదాలు వాడతారు. రైజ్, RAISE, రైజ్ అనే పదాలు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ రైజెస్ ది శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ని పెంచింది అంటాం. అదే సెన్సెక్స్ రైజెస్ అంటాం. సెన్సెక్స్ పెరిగింది, సెన్సెక్స్ని ఎవరు పెంచలేదు, అది పెరిగింది అంటాం. అర్థమవుతుందా డిఫరెన్స్? ఒకళ్ళు పెంచారు అన్నప్పుడు రైజ్, హైక్ లాంటి పదాలు వాడతాము. పెరిగింది అన్నప్పుడు స్పైక్, రైజ్ లాంటి పదాలు వాడతాం. సో పెరిగింది, పెంచారు, డిఫరెన్స్ తీసుకోండి. ఇది చిన్నలాగే ఉంటాయి కానీ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ది స్మాలర్ థింగ్స్. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, బూస్ట్ ఫర్ గ్రీన్ ఎనర్జీ, ఢిల్లీ గవర్నమెంట్ క్లియర్స్ డ్రాఫ్ట్ సోలార్ పాలసీ. ఆల్రెడీ మీకు చెప్పాను మీకు డ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి. బూస్ట్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్లో వాడారు. సో నౌన్ ఫామ్లో వాడిన బూస్ట్ మీనింగ్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా, ఎంకరేజ్మెంట్ అని అర్థం, లేదా సోర్స్ ఆఫ్ హోప్ అని. అదే బూస్ట్ అనే పదాన్ని మనం వెర్బ్ ఫామ్లో వాడితే స్ట్రెంగ్థెన్, ఇంటెన్సిఫై ఇలాంటి మీనింగ్ వస్తుంది. ఎంకరేజ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, నౌన్ లాగా వాడచ్చు, వెర్బ్ లాగా కూడా వాడవచ్చు. అలాగే పోలీస్ టు డిప్లాయ్ ఓవర్ 18,000 పర్సనల్ ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్. సో డిప్లాయ్ అంటే ఏంటి, ఇక్కడ మోహరించు. మనం తెలుగులో మోహరించడం అంటాం చూడండి. అంటే బలగాల్ని మోహరించారు. సో న్యూ ఇయర్ ఈవ్ వస్తుంది కాబట్టి ఎంతమంది పోలీస్ పర్సనల్ని మోహరించారంటే జనాలందరూ బయట తాగి తందనాలాడి రభస చేసేస్తారు అని చెప్పేసి అలాంటి అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జరగకుండా ఇంతమందిని అలొకేట్ చేశారు అని అర్థం. నెక్స్ట్ MCD అక్యూజ్ అంటే ఆరోపిస్తోంది. ఏమని, ఎవరిని? బీజేపీ ఎమ్మెల్యేస్ గూన్స్, బీజేపీ ఎమ్మెల్యే యొక్క రౌడీలని ఆఫ్. చూడండి, అక్యూజ్ అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్యూజ్ సంబడి ఆఫ్ సంథింగ్ ఇలా వస్తుందన్నమాట, స్ట్రక్చర్ ఇది. సో మీరు ఆరోపిస్తున్నారు ఎవరిపైన, ఇతనిపైన. ఏమని? సంథింగ్ అని. ఏంటా సంథింగ్ ఇక్కడ? ఆఫ్ థ్రాషింగ్ శానిటేషన్ వర్కర్ని కొట్టేశారు, దెబ్బ కొట్టారు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే యొక్క రౌడీల పైన MCD ఆరోపణ చేస్తోంది. అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆరోపణ చేస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేకి చెందిన రౌడీలు మా శానిటేషన్ వర్కర్ని కొట్టేశారు అని. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే కర్ణాటక కార్వ్స్ అవుట్ సెపరేట్ కేటగిరీస్ ఫర్ వీరశైవాస్, ఒక్కాలిగాస్. కార్వ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద మొక్కలో ఒక మొక్కని సెపరేట్ చేయడం. కార్వ్ అవుట్ అని అంటాం అనమాట. మీకు అర్థమవుతుందా? ఒక ఫుల్ హోల్ నుంచి ఒక చిన్న జాగ్రత్తగా ఒక మొక్కని సెపరేట్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది, వీరశైవాస్కి, వక్కాలిగాస్కి సెపరేట్గా కేటగిరీస్ని కార్వ్ అవుట్ చేశారు, సెపరేట్గా చేశారు. అదే కార్వ్ అవుట్ని ఇంకో రూపంలో కూడా వాడతారు. హీ హ్యాజ్ కేర్ఫుల్లీ కార్వ్డ్ అవుట్ ఎ కెరీర్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే నీట్గా నీకు ఒక కెరియర్ని, ఒక లైఫ్ని ప్లాన్ చేసుకోవడం. అర్థమవుతుంది? అలాంటి దానికి కూడా కార్వ్ అవుట్ అనే పదాన్ని వాడతారు. ఒకటి మొత్తంలో ఒక మొక్క సెపరేట్ చేయడం, నీట్గా సెపరేట్ చేయడానికి కార్వింగ్ అవుట్ అంటాం. అలాగే
ఇంకా దేనికి మంచిగా కెరియర్ని వాటిని ప్లాన్ చేసుకోవడానికి కూడా కావ్ అవుట్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. అజ్మల్ అర్జెస్ ప్రెసిడెంట్ టు స్టాప్ అస్సాం ఎవిక్షన్ డ్రైవ్స్ డ్యూరింగ్ వింటర్. ఎవిక్షన్ అంటే బయటికి పంపించేయడం, ఎక్స్పెల్, ఎవిక్ట్ బయటికి పంపించేయడం. అస్సాంలో జరుగుతున్న ఎవిక్షన్ డ్రైవ్స్ని ఈ వింటర్ టైంలో చేస్తున్నారు, దాన్ని ఆపమని ప్రెసిడెంట్కి అజ్మల్ అర్జ్ చేస్తున్నారు, అంటే రిక్వెస్ట్, స్ట్రాంగ్లీ గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నారు అని అర్థం అనమాట. పిఎంస్ మదర్ ఇంప్రూవింగ్ కిన్ అంటే వాళ్ళ చుట్టాలతను చెప్తున్నాడు, పిఎం యొక్క మదర్ ఇంప్రూవ్ అవుతున్నారు, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే సర్చ్ ఇంటెన్సిఫైడ్ అంటే స్ట్రెంథెండ్ అంటే తీవ్రతరం అయ్యింది. సర్చ్ వెదుగులాట తీవ్రతరం చేశారు. టు ట్రేస్ అంటే ఫైండ్ అవుట్, కనుక్కోవడం. డ్రైవర్ హూ ఎస్కేప్డ్ బిఫోర్ ఎన్కౌంటర్ ఇన్ జమ్మూ. ఎన్కౌంటర్కి ముందు జమ్మూ నుంచి ఎస్కేప్ అయిపోయిన ఆ డ్రైవర్ని పట్టుకోవడానికి, ట్రేస్ అంటే పట్టుకోవడం, కనిపెట్టడానికి ఈ వెదుగులాట లేదా సెర్చ్ అనేది తీవ్రతరం అయ్యింది. ఇది చూడండి, మినిస్టర్ సూప్లో పడ్డాడంట. అదేంటది? ఇన్ సూప్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్ అని అర్థం. ఎందుకని? ఓవర్ సెక్షువల్ అబ్యూస్ అలిగేషన్ అంటే ఆరోపణ. ఏం ఆరోపణ వచ్చింది ఆయన పైన? సెక్షువల్ అబ్యూస్. ఇతను సెక్షువల్ అబ్యూస్ చేశారు అని, అంటే సెక్షువల్గా లైంగిక వేధింపులు చేశారు అని ఆయన పైన ఆరోపణ వచ్చింది. అందువల్ల హీఈస్ ఇన్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ అని మనం చెప్పవచ్చు. టిఎన్ మినిస్టర్ కండెమ్స్ అంటే ఖండించుట. కండెమ్ అంటే తప్పు పట్టడం, ఖండించడం. ఏంటది? ఇన్హ్యూమన్ యాక్ట్, అమానవీయ చర్య, అంటే మనుషులు చేసే పని కాదు, అది ఇన్హ్యూమన్ యాక్ట్. అది ఏంటది? ఆఫ్ మిక్సింగ్ ఫీకస్ ఇన్ వాటర్ ట్యాంక్లో హ్యూమన్ ఎక్స్క్రీటాని కలిపేశారు, అంటే మనుషులు వదిలే వ్యర్థాలని వాటర్ ట్యాంక్లో కలిపేశారు. అది ఎంత ఇన్హ్యూమన్ యాక్టో చూడండి. దాన్ని తమిళనాడు మినిస్టర్ ఖండించారు. ఉదయనిధి విల్ ప్రూవ్ క్రిటిక్స్ రాంగ్. చూడండి, విమర్శకులు వాళ్ళు తప్పు అని చెప్పి ఉదయనిధి ప్రూవ్ చేస్తారు యాజ్ ఎ మినిస్టర్గా అని ఎవరంటున్నారు? అసర్ట్స్ స్టాలిన్ నొక్కి చెప్తున్నారు. అసర్ట్ అంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పడం. ఆయన్ని చాలామంది విమర్శిస్తున్నారు ఉదయనిధిని. హీ విల్ ప్రూవ్ ఆల్ ద క్రిటిక్స్ రాంగ్. క్రిటిక్స్ అంతా వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, తప్పు అని ఆయన ప్రూవ్ చేస్తారు అని స్టాలిన్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడండి, షిండే ఫ్యాక్షన్ మే స్టేక్ క్లెయిమ్ టు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ టు. ఫ్యాక్షన్ అంటే గ్రూపు లేదా మొక్క, భాగం. ఫ్యాక్షన్స్ అంటే గొప్ప. ఫ్యాక్షనిజం అంటారు చూడండి, అంటే గ్రూపులుగా విడిపోయి ఒకరిపైన ఒకరు కొట్టుకోవడాలు, దీన్ని ఫ్యాక్షనిజం అంటాం. మే స్టేక్ క్లెయిమ్ అంటే అసర్ట్ ఏ రైట్ టు, ఇది నాది అని చెప్పడం, రైట్ టు సంథింగ్. పలానా నాది అని చెప్పడాన్ని స్టేకింగ్ ఏ క్లెయిమ్ అంటాం. అంటే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కూడా నాది, వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏక్నాథ్ షిండే. ఇప్పుడు ఇవేమైందంటే మనకి ఈ పర్టికులర్ శివసేన 2 గ్రూపులకి 2 ముక్కలు అయిపోయింది, 2 ఫ్యాక్షన్స్ అయిపోయింది. ఉద్ధవ్ ఠాకరే ఫ్యాక్షన్ ఒకటి, ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ ఒకటి. ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ ఏమంటుంది? శివసేన మాదే అంటుంది. ఉద్ధవ్ ఠాకరే ఫ్యాక్షన్ ఏమంటే ఇది కూడా మాదే అంటుంది. సో ఇద్దరిలో ఎవరిదని ఇంకా తేలలేదు. అది కోర్టు, ఎలక్షన్ కమిషను వీటి చేతుల్లో ఉందన్నమాట. సో ఈయన ఏమంటున్నారంటే ఈ షిండే గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి అవకాశం ఇచ్చేస్తే ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కూడా మాదే అనేస్తారు అని ఉద్ధవ్ ఠాకరే అంటున్నారు. స్టేక్ క్లెయిమ్ అంటే అర్థం ఏంటి? అసర్ట్ ఏ రైట్ టు సంథింగ్, ఇది నాది, దీనిపైన హక్కు నాది అని చెప్పడం. ఎన్ఐఏ మౌంట్స్ సర్ప్రైజ్ రైడ్స్ ఆన్ పిఎఫ్ఐ ఎఫిలియేట్స్ లీడర్స్. ఎఫిలియేట్స్ అంటే అనుబంధ సంస్థలు, అనుబంధంగా ఉన్నవాళ్ళు. రైడ్ అంటే తెలుసు కదా, రైడ్ చేశారంటారు. సర్ప్రైజ్ రైడ్స్ చేశారు. మౌంట్ అంటే పెంచడం అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళపైన ఇవన్నీ చేశారు, మోపారు, చేశారు అని మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే,
ఆర్గనైజ్ చేయడం లేదా ఇనిషియేట్ చేయడం అనే మీనింగ్ కూడా ఉంది ఇక్కడ. ఈ పర్టికులర్ కేసులో ఇనిషియేట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఇనిషియేట్స్ సర్ప్రైజ్ రైడ్స్ ఆన్ పిఎఫ్ఐ ఎఫిలియేట్స్ లీడర్స్ అని అర్థం. స్టాంపీడ్ నిన్న కూడా వచ్చింది, తొక్కిసలాట అని చెప్పాను, నిన్న కూడా మీకు చెప్పాను. తెలంగాణ మ్యాన్ డ్రౌన్స్ అంటే కొట్టుకుపోయారు, అంటే వరదలో లేకపోతే యాజ్ అన్లైసెన్స్డ్ హౌస్ బోటు లైసెన్స్ లేని హౌస్ బోటు సింక్ అయిపోయిందంట, మునిగిపోయింది అలెప్పీలో. సో అది మునిగిపోవడం వల్ల ఆయన వాటర్లో ఆయన మునిగిపోయారు అని అర్థం. కలాసా బందూరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ గెట్ సెంటర్స్ నాడ్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్. ఇది చాలాసార్లు వస్తుంది, తెలిసిన పదాలు కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు అప్పుడే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి. అప్రూవల్ లేదా యాక్సెప్టెన్స్ అని మనం అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వ రైట్స్ అంటే హక్కులు. న్యూ ఫోరం టు టేక్ ఫార్వర్డ్ ఫైట్ ఫర్ ముస్లిం ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్. ముస్లిం ఉమెన్ యొక్క ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వారసత్వంగా వచ్చే హక్కులు, వాటికి సంబంధించి ఈ కొత్త ఫోరం అనేది ఫైట్ ముందుకు తీసుకెళ్ళబోతుంది. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, కాల్ ఫర్ అంటే డిమాండ్ సంథింగ్ పబ్లిక్గా పిలుపునివ్వడం, డిమాండ్ సంథింగ్ పబ్లిక్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మోదీ కాల్డ్ ఫర్ డ్యూటీఫుల్నెస్ ఇన్ సిటిజన్స్ అన్నారనుకోండి, ప్రజలందరూ బాధ్యతతో ప్రవర్తించాలి, డ్యూటీఫుల్నెస్ ఉండాలి అని పిలుపునిచ్చారు లేదా డిమాండ్ చేశారు. ప్రజలందరిలో ఇది ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలి అని చెప్పి కోరుకోవడం. సో ఒక పిలుపునివ్వడం, కోరుకోవడం, గట్టిగా అడగడం, ఆస్క్ ఫర్, డిమాండ్ ఫర్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట పబ్లిక్గా. అదే కాల్ ఫర్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ కేసులో అయితే ఇదే, ఈ పర్టికులర్ సెంటెన్స్లో డిమాండ్ ఫర్ సంథింగ్. ఏంటి అడుగుతున్నారు ప్రెసిడెంట్ గారు, హోలిస్టిక్ లెర్నింగ్ అనేది కావాలి. టు ఎన్హాన్స్ క్రియేటివిటీ పెరగాలి అంటే హోలిస్టిక్ అంటే కాంప్రహెన్సివ్గా, లెర్నింగ్ అనేది ఏదో ఎగ్జామ్ కోసమో దానికోసం అన్నట్టు కాకుండా కాంప్రహెన్సివ్ లెర్నింగ్ అనేది కావాలి, హోలిస్టిక్గా ఉండాలి. అది ఉంటేనే మనకి క్రియేటివిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఇంకా కాల్ ఫర్కి ఇంకో మీనింగ్ ఏంటంటే మేక్ సంథింగ్ నెససరీ అనే మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డిఫికల్ట్ టైమ్స్ కాల్ ఫర్ లేదా డెస్పరేట్ టైమ్స్ కాల్ ఫర్ డెస్పరేట్ యాక్షన్. డెస్పరేట్ అంటే చాలా డెస్పరేట్ టైమ్స్ వచ్చాయనుకోండి, మనం డెస్పరేట్ యాక్షన్ అనేది అవసరం. డెస్పరేట్ టైమ్స్ కాల్ ఫర్ డెస్పరేట్ యాక్షన్. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం బోల్డ్ యాక్షన్ తీసుకోవాలి. నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉండొచ్చు, పరిస్థితులు బాగాలేనప్పుడు మనం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దట్ మేక్స్ ఇట్ నెససరీ, ద సిచ్యువేషన్ మేక్స్ ఇట్ నెససరీ టు టేక్ బోల్డ్ డెసిషన్స్ అని అర్థం అనమాట. అలా డెస్పరేట్ టైమ్స్ కాల్ ఫర్ డెస్పరేట్ డెసిషన్స్ లేదా డెస్పరేట్ యాక్షన్ అని మనం అంటాం. సో టుడేస్ వర్డ్ ఆఫ్ ది డే కన్కామిటెంట్. కన్కామిటెంట్ అంటే అర్థం ఏంటంటే న్యాచురల్లీ అకంపెనీయింగ్, అంటే దానితో పాటు వచ్చేది. అంటే ఒకటి చేస్తే ఇంకొకటి దాంతో పాటు వస్తుంది అంటారు చూడండి, న్యాచురల్లీ అకంపెనీయింగ్. చూడండి, అన్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ అనదర్. అది జరుగుతున్నప్పుడు దాంతో పాటుగా జరిగేదాన్ని కన్కామిటెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ దే వాంట్ హైక్ ఇన్ శాలరీ ఆర్ ప్రమోషన్ వితౌట్ కన్కామిటెంట్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఎంప్లాయీస్ శాలరీస్లో హైక్ కోరుకుంటారు లేదా ప్రమోషన్ కోరుకుంటారు, కానీ ప్రమోషన్తో అంటే వచ్చిన ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం వద్దు. వితౌట్ కన్కామిటెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నీకు ప్రమోషన్తో రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి, అవి మాకు వద్దు, కానీ శాలరీస్ పెరగాలి, మాకు ప్రమోషన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, దీస్ డ్రగ్స్ కెన్ బి గివెన్ కన్కామిటెంట్లీ విత్ కీమోథెరపీతో పాటుగా ఈ డ్రగ్స్ని ఇవ్వవచ్చు. అంటే న్యాచురల్లీ అకంపెనీయింగ్, అసోసియేటెడ్ విత్, వాటితో పాటు ఇవి కూడా చేయొచ్చు, ఇవి కూడా ఇవ్వాలి అని చెప్పడం. కన్కామిటెంట్ అంటే మీనింగ్ అది. అర్థమవుతుందా? ఇది అన్నమాట కన్కామిటెంట్ కదా. సో దీని మీద కూడా మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి రాయండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ చాలా దగ్గరలో ఉంది. సో చాలామందికి ఒక కొత్త భయం పడుతుంది, సీసాట్
అరే జిఎస్ అంతా చదివేశాను, ఈ సీసాట్ అంటేనే ఒక చిన్న భయం ఉంది, లక్కీగా క్వాలిఫై అయితే అయిపోతాను లేకపోతే లేదు, ఈ ఎడ్జిల్లో ఉంటారు చాలామంది. సో కొంతమంది మాత్రమే కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, చాలామంది ఎడ్జిల్లో ఉంటారు, అయితే అవుతుంది లేకపోతే లేదు, చెప్పగలమా చెప్పలేమా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు రిస్క్ చేయొద్దు, సీసాట్ని లైట్ తీసుకోవద్దు. చాలామంది స్టూడెంట్స్ జిఎస్ క్లియర్ చేసి సీసాట్ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో డోంట్ టేక్ రిస్క్. సో January 1st నుంచి మనం సీసాట్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. యూ విల్ హ్యావ్ లైవ్ క్లాసెస్ బై మీ. నేను లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను. సీసాట్లో ఇచ్చే అన్ని మోడల్స్ మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎలా ఇస్తారు, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి స్మూత్గా, రైట్? మనం ఏంటంటే 33% వస్తే క్వాలిఫై అయిపోతాం. సరే లెట్స్ ఎయిమ్ ఫర్ 60%. 60% మార్క్స్ నేనేం చేసుకుంటాను సార్ అనొచ్చు. ఏం చేసుకోరు, కానీ కాన్ఫిడెన్స్ 60%కి ట్రై చేశారనుకోండి, 50 వచ్చినా పాస్ అవుతారు, 40 వచ్చినా అయిపోతారు. మీరు 33నే ఏం చేస్తే కొంచెం తేడా కొట్టినా ఎగ్జామ్ పోతుంది, మీ 1 year కష్టం వృధా అయిపోతుంది. సో అందుకని రేపట్లోగా మీరు జాయిన్ అయిపోండి. కేవలం 5,000 పే చేసి Jan 1st తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ ఫీజు 7,000 అవుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. క్యాట్లో ఏ రకమైన మెథడాలజీస్ మనం వాడతామో వాటిని ఉపయోగించి మనం క్రాక్ చేద్దాం. సీసాట్లో వచ్చే రీడింగ్ కాంప్రహెన్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. అలాగే క్వాంట్ అండ్ రీజనింగ్ కూడా చాలా ట్రిక్కీగా ఇస్తున్నారు. సో లాజికల్ థింకింగ్ అనేది చాలా వరకు అవసరం. సరేనమ్మా, ఫార్ములాస్తో హ్యాండిల్ చేసేలాంటివి రావట్లేదు. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, దిస్ అపియర్డ్ ఇన్ సీసాట్ 2018. సో ఎలా ఇచ్చారో ఒకసారి గమనిద్దాం. గ్లోబల్ పాపులేషన్ వాజ్ అరౌండ్ 1.6 billion in 1990. ఓకే, టుడే ఇట్ ఈస్ అరౌండ్ 7.2 billion అండ్ గ్రోయింగ్. చాలా పెరిగింది, ఇంకా పెరుగుతుంది కూడా. రీసెంట్ ఎస్టిమేట్స్ ఆన్ పాపులేషన్ గ్రోత్ ప్రిడిక్ట్ ఏ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ 9.6 billion in 2050 అండ్ 10.9 billion in 2100. సో ఇంకా పాపులేషన్ పెరగబోతోందని గ్లోబల్ పాపులేషన్ ఎస్టిమేట్స్ వస్తున్నాయి. అన్లైక్ యూరోప్ అండ్ నార్త్ అమెరికా, వేర్ ఓన్లీ 3 to 4% ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్, అరౌండ్ 47% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ అపాన్ అగ్రికల్చర్. యూరోప్, నార్త్ అమెరికాలో తీసుకుంటే 3 to 4% ఆఫ్ పాపులేషన్ మాత్రమే అగ్రికల్చర్లో ఎంగేజ్ అయి ఉన్నారు. కానీ ఇండియాలో వాట్లా కాకుండా ఇండియాలో 47% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. చూడండి ఎంతమంది అగ్రికల్చర్ పైన ఆధారపడుతున్నారో. ఈవెన్ ఇఫ్ ఇండియా కంటిన్యూస్ టు డూ వెల్ ఇన్ ది సర్వీసెస్ సెక్టర్ అండ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పిక్స్ అప్, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ that around 2030, when India overtakes China as the world's most populous country, nearly 42% of India's population will still be predominantly dependent on agriculture. ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా సర్వీసెస్ సెక్టర్లో ఇంకా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పికప్ అయినప్పటికీ కూడా 2030 నాటికి ఇండియా ఆ టైంకి చైనాని ఓవర్టేక్ చేసి వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీగా ఆవిర్భవిస్తుంది. ఈవెన్ ఆ టైంకి కూడా 42% మంది ఇండియా పాపులేషన్ ఇంకా అగ్రికల్చర్ పైనే డిపెండ్ అవుతూ ఉంటారు. ఇది చదివేటప్పుడు మీకు తట్టాలి, ఏంటి ఆథర్ ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడని. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో అగ్రికల్చర్ పైన డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పికప్ అయినా, సర్వీస్ సెక్టర్ పికప్ అయినా ఇంకా 42% వరకు కూడా పీపుల్ విల్ బీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇది మనకిచ్చిన ప్యాసేజ్. సో క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ లాజికల్ అండ్ రేషనల్ ఇన్ఫరెన్స్ దట్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ది అబౌవ్ ప్యాసేజ్. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి, ఏ కన్క్లూజన్ దట్ కెన్ బి డ్రాన్ యూజింగ్ లాజిక్. సో ఇచ్చిన ప్యాసేజ్ని, అందులో ఉన్న సెంటెన్సెస్ని ఉపయోగించి మనం ఏ కన్క్లూజన్ డ్రా చేయగలుగుతాము. ఇన్ఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా అందులో సెంటెన్స్ రాసి ఉండదు, కానీ రాసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని కన్క్లూజన్ డ్రా చేయగలగాలి. సో మీరు గమనించండి ఏమిచ్చారో. ప్రాస్పరిటీ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఆఫ్ క్రిటికల్ ఇంపార్టెన్స్ టు ఇండియా. అగ్రికల్చర్ ప్రాస్పరిటీ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అవునా కాదు ఆలోచించండి. కామన్ సెన్స్తో ఆలోచించకండి, మీకు జనరల్ నాలెడ్జ్తో ఆలోచించకండి, ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆలోచించండి. ప్యాసేజ్లో మీకు ఒక విషయాన్ని నొక్కి చెప్పారు.
సర్వీసెస్ సెక్టార్ పికప్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పికప్ అయినా 2030 నాటికి కూడా అగ్రికల్చర్ పైన డిపెండెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య 42% ఉంటుంది అన్నారు. ఇప్పుడు 47%, తర్వాత 42%, కొంచెమే తగ్గుతుంది, ఎక్కువేమీ కాదంటే ఇప్పటికీ అంతమంది. అదే మీరు నార్త్ అమెరికా, యూరోప్ తీసుకుంటే జస్ట్ 3-4% మాత్రమే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఆ కంట్రీస్ ఎలా ఉన్నా సరే మన దేశం మాత్రం ఇంతమంది పాపులేషన్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ప్రాస్పరిటీని చూసుకోవాలి. సో ఇట్ ఈజ్ ఆఫ్ క్రిటికల్ ఇంపార్టెన్స్ టు ఇండియా. దిస్ ఈజ్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 3 కూడా మనం చూద్దాం, ఇవి ఎందుకు కాదో కూడా చూద్దాం. బి ఏం చెప్తుంది? ఇండియన్ ఎకానమీ గ్రేట్లీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. ఇది కొంచెం కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇక్కడ చెప్తుంది ఏంటంటే పీపుల్ ఆర్ డిపెండెంట్ అన్నారు. పీపుల్ ఆర్ డిపెండెంట్ అన్నంత మాత్రాన అంటే పీపుల్ దానిపైన ఆధారపడుతున్నారు జీవనోపాధి కోసం. కానీ ఇండియన్ ఎకానమీ దానిపైన ఆధారపడుతుందా అంటే మనం చెప్పలేం. ఎందుకని? ఇక్కడ జీడిపి డేటా చెప్పలేదు. సర్వీసెస్ జీడిపి ఎంతో తెలియదు, మ్యానుఫ్యాక్చరింగ్ జీడిపి ఎంతో తెలియదు, అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఎంతో తెలియదు. ఇక్కడ పీపుల్ డిపెండెన్సీ చెప్పారు, అంతేగాని జీడిపికి దాని కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చెప్పలేదు. సో కాబట్టి గ్రేట్లీ డిపెండ్స్ ఆన్ ఇట్స్ అగ్రికల్చర్ అనేది మనం ఇన్ఫర్ చేయలేం. చాలామంది ఏంటంటే మరి ఇంతమంది ఉన్నారు కదా సార్ అని మీరు అంటారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ఎంత అవుట్పుట్ వస్తుంది, రైట్, ఎంత జీడిపికి కాంట్రిబ్యూషన్ ఎంత అనే డేటా ఇక్కడ లేదు. సో కాబట్టి ఇది టెంప్ట్ అవుతారు, కానీ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇండియా షుడ్ టేక్ స్ట్రిక్ట్ మెజర్స్ టు కంట్రోల్ ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ గ్రోత్ని కంట్రోల్ చేయడానికి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి సెంటెన్స్ రాసింది. ఇది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే పాపులేషన్ పెరుగుతుందని చెప్పి రాశారు ప్యాసేజ్లో, కానీ పాపులేషన్ వల్ల రకరకాల సమస్యలు వస్తాయి, పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఇవన్నీ మనకి జనరల్ నాలెడ్జ్లో తెలుసు. కానీ ఈ ప్యాసేజ్లో ఎక్కడ కూడా పాపులేషన్ వల్ల వచ్చే కష్టాలు, నష్టాలు, బాధల గురించి మెన్షన్ చేయలేదు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అంటే అప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి మనం ఇన్ఫరెన్స్ తీసుకుంటాం. అదేది చెప్పకుండా హౌ డూ యూ టేక్ దట్ ఇన్ఫరెన్స్? సో మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటి? మన జనరల్ నాలెడ్జ్ ప్రకారం అరే పాపులేషన్ పెరిగిపోతే సమస్యలు వచ్చేస్తే మనకు తెలుసు, దాన్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయకూడదు. ప్యాసేజ్ నుంచి మాత్రమే మనం ఇన్ఫర్ చేయాలి. సో ఇది కూడా తప్పు. ఇండియాస్ ఫార్మింగ్ కమ్యూనిటీ షుడ్ స్విచ్ ఓవర్ టు అదర్ ఆక్యుపేషన్స్. ఇది చెప్పలేదు. ఇప్పుడు ఎకనామిక్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళేమో మ్యానుఫ్యాక్చరింగ్ వైపు, సర్వీసెస్ వైపు రావాలి అని చెప్పి సెంటెన్స్ చెప్తోంది. ఎక్కడైనా సరే ప్యాసేజ్లో అగ్రికల్చర్ పరిస్థితి బాగాలేదు, సర్వీసెస్ పరిస్థితి బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పరిస్థితి బాగుంది అని చెప్పి రాశారా? రాయలేదు. మన జనరల్ నాలెడ్జ్లో మనకు తెలుసు అగ్రికల్చర్లో పెద్దగా ఇన్కమ్ లేదు, అక్కడ సఫర్ అవుతున్నారు, సో సర్వీసెస్కి వెళ్ళాలని చెప్పి మనకి తెలుసు, కామన్ సెన్స్తో జనరల్ నాలెడ్జ్తో తెలుసు. కానీ ప్యాసేజ్లో ఎక్కడ దాని గురించి మెన్షన్ చేయలేదు. సర్వీసెస్లో శాలరీస్ ఎక్కువ వస్తాయి, అగ్రికల్చర్లో అంత ఎక్కువ రాదు, ఇట్లాంటివి ఎక్కడ చెప్పలేదు. సో మనం ఊహించుకొని రాయకూడదు. సో ఇది కూడా తప్పు. ఇవన్నీ ఈ 3 కూడా మనం టెంప్ట్ అయిపోయి పెట్టేసేవే. ఆల్ 3 ఆర్ కాల్డ్ ట్రాప్స్. ఇట్లాంటి వాటిని మనం ట్రాప్స్ అంటాం. సో ఈజీగా వీటిలో ఎక్కడో దగ్గర పడిపోతారు. చాలామంది బిగినర్స్ చేసే తప్పు అదే. చూడగానే అరే ఇది కరెక్టే కదా పెట్టేస్తాం. అది కరెక్టా కాదనేది కాదురా అన్న పాయింట్. ఈ ప్యాసేజ్ ప్రకారం ఆ ఇన్ఫరెన్స్ తీసుకోగలుగుతామా లేదా? నిన్ను ఎవరు ఐడెంటిఫై చేయమని చెప్పలేదు, నీ ఒపీనియన్ ఏంటో చెప్పమని అడగలేదు. ప్యాసేజ్ నుంచి ఇన్ఫర్ చేసి ఐడెంటిఫై చేయలేదు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ట్రాప్స్తో ఎక్కడికక్కడ మీకు ట్రాప్స్ పెట్టారు. 3 ట్రాప్స్ ఉన్నాయి. 3ంటికి టెంప్ట్ అయిపోయి మనం ట్రాప్లో పడిపోయే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. సో ఇట్లాంటివి మనం లాజికల్గా ఆలోచించి స్ట్రాటజికల్గా మనం వీటిని హ్యాండిల్ చేయొచ్చు. టేక్ కేర్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎన్నో చేస్తాం CSAT కోర్స్లో అండ్ మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో, మన క్యాట్ ఇన్ఫినిటీ అన్నింటిలో కూడా రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చాలా బ్యూటిఫుల్గా మనం హ్యాండిల్ చేస్తాం. సో మరొకసారమ్మ, స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ కమ్స్ టు ఎన్ ఎండ్ టుమారో. సో రేపటితో ఆఫర్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు జాయిన్ ఎట్ లో ఫీ. తక్కువ ఫీజులో ఉన్నాయి ఇప్పుడు, దీన్ని ఉపయోగించుకోండి. 1 జనవరి నుంచి 2000 రూపీస్ ఫీజు పెరుగుతోంది. అన్ని ఫీజులు కూడా 2000 రూపీస్. క్యాట్ ఇన్ఫినిటీ, సుప్రీం ఇన్ఫినిటీ అన్నీ కూడా 2000 పెరిగిపోతున్నాయి. సో అందుకనే మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్ అండ్ జాయిన్ బిఫోర్ టుమారో. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అన్ని కోర్సుల పైన కూడా యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. టేక్ కేర్. బాయ్.